కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి 72 సార్లు ఢిల్లీకి పోయినా కనీసం 72 పైసలు కూడా తీసుకురాలేదంటూ విమర్శించారు. మూటలు మోయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద. ఆయన బడేబాయ్, ఈయన చోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే చోటేబాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్ కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్ కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. స్క్వేర్ ఫీట్ కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని, ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి. ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క? ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని?